మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే దళితులు, హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు, ఎదుగుతూనే పాల్గొన్నాడుగా. హిందూ దళితుల తరపున ఇందులో ఇదే కమిటీలో జగ్జీవన్ కూడా పాల్గొన్నాడు. హిందూ దళితుల తరపునేగా, హిందూ దళితుల తరపునే కదా. ఈ కమిటీలో ఉంటాడు అంబేద్కర్, ఉంటాడు జగ్జీవన్ రామ్ ఉంటాడు, అంబేద్కర్ ఉంటాడు జగ్జీవన్ రామ్ ఉంటాడు. కానీ హిందూ దళితుల తరపున వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవ తరపున మాట్లాడలేదా అంబేద్కర్ అంటే మాట్లాడిన చరిత్ర నేను చెప్తా. కానీ ప్రత్యేకంగా క్రైస్తవ తరపున మాట్లాడాల్సిన నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో క్రైస్తవ తరపున ఎదిగిన వాళ్ళే. మరి అప్పుడు దళితుల నుంచి క్రైస్తవులు ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆస్థాకి ఎదిగిన వాళ్ళు లేరు కదా, భక్తులుగా మిగిలిపోయిండు కానీ ఒక శక్తులుగా ఎదగలేదు కదా. ఈ నలుగురు కూడా గాంధీ శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు.